ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి మామ, మీరు ముగ్గురు నా గురించే చెప్పారు. అంటే మీకు మంచి జరిగితే ఇంట్లో అందరికీ మంచి జరిగినట్టే కదండి. అవును మిత్ర, నీ క్షేమమే అందరి క్షేమం. నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్టే మిత్ర. అందుకే నీ పేరుతో సంకల్పం చెప్తున్నాం. సరేనయ్యా, మీలో ఒకరు ఈ సంకల్పాన్ని మనసులో అనుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టండి. ఎవరో ఎందుకు, నువ్వు కొబ్బరికాయ కొట్టు లక్ష్మి. కొబ్బరికాయ నేను కొడతాను. మనీషా, ఆ కొబ్బరికాయ వదులు. నేను కొడతాను ఆంటీ. నువ్వు కొట్టకూడదు. మనీషా కూడా నీ కోళ్లే కదక్కా, తనెందుకు కొట్టకూడదు? తను కడుపుతో ఉంది దేవయాని. గర్భిణీ స్త్రీ కొబ్బరికాయ ఎలా కొడుతుంది? అవునమ్మా, కొబ్బరికాయ కొట్టకూడదు. సరిపోయింది, కొబ్బరికాయ కొట్టడానికి లేని కడుపు అడ్డొచ్చింది. నానమ్మ, కొబ్బరికాయ నేను కొట్టనా? అమ్మ కొడుతుందిలే లక్కీ. నేను నాన్నకి లక్కీ కదా చిన్ను, నేనే కొడతాను. కరెక్ట్ తల్లి, నువ్వే కొట్టాలి. దా. మా నాన్నకి మంచి జరగాలి దేవుడా, మేమందరం బాగుండాలి. కొబ్బరికాయ కొట్టనివ్వకుండా తన ఆశలకు గండి కొట్టారని మనీషాకి బాగా మండుతున్నట్టుంది. అందరూ ఉగాది పచ్చడి సేవిస్తే ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయొచ్చు. లక్ష్మి, అందరికీ ప్రసాదం తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ఏంటి లక్ష్మి, ఇంకో 24 అవర్స్లో నన్ను ఈ ఇంటి నుంచి పంపించేస్తాను అన్నావు. నువ్వు చెప్పిన టైంలో 30 గంట గడిచిపోయింది. నేనింకా ఇంట్లోనే ఉన్నాను. ఏం ప్లాన్ చేయలేదా? నువ్వేం ప్లాన్ చేసావు మనీషా నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి? నేనేదో ఛాలెంజ్ చేశాను కానీ నాకు ఏ ఐడియా రావడం లేదు. నీ వెదవ బుర్రకి ఏ తోట రాలేదంటే నేను నమ్మాలా? నా గురించి వదిలే లక్ష్మి, నువ్వు ఏం ప్లాన్ చేసావో అని నాకు భయమేస్తోంది. ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా? నీకా డౌటే అక్కర్లేదు, తప్పకుండా పంపిస్తాను. అయితే పంచాంగం అయ్యాక నా లగేజ్ సర్దుకోనా మరి? రెడీగా ఉండు, వెళ్దువు గాని. వెళ్ళేది నేను కాదే, నువ్వు. ఇది పక్కకెళ్ళి ఏదో చేసొచ్చింది. ఏం చేసుంటుంది? తను చెప్పిన సస్పెన్స్ ఇప్పుడు విడబోతుందా? ఆంటీ, కడుపుతో ఉన్నాను కదా, తొలి ప్రసాదం నాకిప్పించురా. పుట్టబోయే బిడ్డకి మంచిది కదా. ఓసి తినేసాలో
ఆ పచ్చళ్ళు ఏమైనా కలిపొచ్చిందా ఏంటి? లక్ష్మి, తొలి ప్రసాదం మనీషకివ్వు. ఏవైంది లక్ష్మి? తనకు ప్రసాదం ఇవ్వు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మనీష కడుపుతో ఉంది. పులుపు వగరులతో పాటు ప్రసాదంలో చేదు తీపి కూడా ఉంటాయి. వాటిల్లో ఏమి పడకపోయినా మనీష కడుపులోని బిడ్డకు మంచిది కాదు. అంటే నన్ను ఈ ప్రసాదం తినద్దంటున్నావా లక్ష్మి? తొలి ప్రసాదాన్ని నా బేబీకి దూరం చేస్తున్నావా? లేదు మనీషా, నీకు ఈ ప్రసాదం వద్దు. నీ కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం జరగకూడదు అంటే పంతులు గారు ఆ తీర్థం ఇవ్వండి. ప్రసాదంలో మనిషి ఏదో కలిపినట్లుంది. దీని ప్లాను గోవిందా అయింది. ఆంటీ, కావాలంటే మీరు లక్ష్మి చేసిన ప్రసాదాన్ని టేస్ట్ చేయండి. అంతా బాగుందనుకుంటే నేను తింటాను. నువ్వు తొలి ప్రసాదం తింటానన్నావు కదా మనీషా. అత్తయ్య గారు టేస్ట్ చేస్తే అది తొలి ప్రసాదం అవ్వదు కదా. ఇదేంటి, పిల్లల కోసం నేను 2 ఫ్రూట్స్ తీసుకొచ్చాను, ఇప్పుడు ఒకటే ఉందేంటి? ఇంకొకటి ఎవరు తిన్నారు? ఆంటీ చేత నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తాను. చూద్దాం రేపు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో, ఎవరు ఇంట్లోనే ఉండిపోతారో. నేనేదో ఛాలెంజ్ చేశాను కానీ నాకు ఏ ఐడియా రావడం లేదు. ఫ్రూట్ ముక్కలతో లేని కడుపును పోగొట్టుకుని బయటికి పంపాలనుకున్నావా మనీషా? చెప్తాను నీ సంగతి. ఎలా ఉంది నా దెబ్బ? అద్రిపోయింది కదా. అలా చూస్తావేం మనీషా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.